ఆర్ఎఫ్సిఎల్లోని శ్రీ చైతన్య స్కూల్ పై వస్తున్న వాదాస్పద ఫిర్యాదుల నేపథ్యంలో రామగుండం మండల విద్యాధికారి కదలి వచ్చారు. ఈ మేరకు శనివారం ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ను రామగుండం ఎంఈఓ జింకా మల్లేశం సందర్శించారు. వాదాలకు నిలయంగా ఉన్న టెక్నో స్కూల్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. శనివారం ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి పాఠశాల రికార్డ్స్, ఫీజుల వివరాలు, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలు, పాఠశాల విద్యా బోధన తదితర అంశాలను నిర్వాహకులు, ఉపాధ్యాయుల నుండి అడిగి తెలుసుకున్నారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్న విద్యార్థినిల తల్లిదండ్రులు కూడా ఎంఈఓకు అనేక ఫిర్యాదులు చేశారు. అధిక ఫీజులతో పాటు పాఠశాలలో చదువు చెప్తున్న ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. టెక్నో స్కూల్ డీన్ రమేష్, ప్రైమరీ ఇన్ఛార్జి సౌజన్య, మరో కొంతమంది ఉపాధ్యాయులు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పంపిస్తూ డబ్బులిచ్చిన వారికి పాఠశాలలో ఉద్యోగాలు ఇస్తూ నైపుణ్యం లేని ఉపాధ్యాయుల చేత చదువు చెప్పిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ దృష్టికి తీసుకువచ్చారు. ఇబ్బంది పెట్టుడు, ఎక్కడము కొట్టడము కూడా లేదు. కొట్టడం కూడా నేరమే, కొట్టడం కూడా లేదు. హార్ష్గా మాట్లాడడము, అవమానించే విధంగా మాట్లాడడము అట్లాంటివి కూడా లేదు. అట్లాంటివి కూడా మాట్లాడకూడదు. అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. నిన్న పేరెంట్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్స్, అదేవిధంగా మీడియాలో పత్రికలలో వచ్చినటువంటి వార్తలకు ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్తో వారికి సంబంధించినటువంటి ఫీజుల వివరాలు కానివ్వండి, అదేవిధంగా గవర్నింగ్ బాడీకి సంబంధించినటువంటి ఎంత ఫీజులు పెంచారు, దాని యొక్క పర్సెంటేజ్ ఎట్లా పెంచారు వాటికి సంబంధించి, అదేవిధంగా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్కు సంబంధించి, సేలింగ్స్కి సంబంధించినటువంటి విషయాలు కూడా మేనేజ్మెంట్ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ ఆరోపణలు చేసిన విధంగా పిల్లల పట్ల వివక్ష చూపించడము, పిల్లల దురుసుగా ప్రవర్తించడము, వారిని దుర్భాషలాడము, ఇట్లాంటి చర్యలు అనేటువంటి జరుగుతున్నట్టుగా పిల్లలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి మేనేజ్మెంట్తో ఈ విషయమై మాట్లాడి సంబంధిత టీచర్ల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరుగుతున్నది. అదేవిధంగా మేనేజ్మెంట్కి సంబంధించి ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నా కూడా వారి విషయాలన్నీ కూడా నేను సంబంధిత అధికారుల దృష్టికి, మరి డిఓ గారి దృష్టికి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఫీజులకు సంబంధించి కానివ్వండి, విద్యార్థులను కొట్టడము, తిట్టడము, వారిని దుర్భాషలాడడం అనేది అది చట్టరీత్యా నేరము. వారికి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పిల్లలను ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని వాళ్ళ మధ్యలో భేదము వచ్చేటట్టుగా చూడకూడదు. ఎందుకంటే అందరూ కలిసి చదువుకొని మంచి ఫలితాలు రాబట్టే విధంగా విషయాలు తప్ప కొంతమందిని తక్కువగా వీళ్ళు చదవరు, వాళ్ళను తిట్టడం అనేటువంటిది ఉండకూడదు. అది మళ్ళీ ఒకసారి నా దృష్టికి వచ్చినట్టుగా తీవ్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా నివేదిక రూపంలో మా డిఓ మేడం గారికి సమర్పించడం జరుగుతుంది. మరి మేనేజ్మెంట్కు ఒకటే విషయము, ఎందుకంటే అందరూ పిల్లలు సమానమే, సమాన విద్య వాళ్ళకి అందాలి. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ అని, అదేవిధంగా ర్యాంకుల కోసము కొంతమందిని సెపరేట్గా చేయడము, ఇట్లాంటి చర్యలన్నీ కూడా సరి అయినటువంటివి కావు. అందరికీ సమానమైన విద్య రావాలి, అందరినీ మంచి ర్యాంకులు వచ్చే విధంగా కృషి చేయాలి తప్ప పేదరికంలో ఉన్న వాళ్ళు ఒక రకంగా, ధనవంతులు ఒక రకంగా, చదవచ్చిన వాళ్ళు ఒక రకంగా, రాని వాళ్ళు ఒక రకంగా, ఇట్లాంటి భేదాభిప్రాయాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి పిల్లలకు నేను నా యొక్క సెల్ ఫోన్ నంబర్, మొబైల్ నంబర్ ఇవ్వడం కూడా జరిగింది. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నాకు కాల్ చేయమని చెప్పడం కూడా జరిగింది.
చాలా జాగ్రత్తగా టీచర్స్ వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తగు చర్యలు తీసుకోవాలని నేను ఆదేశిస్తున్నాను. నివేదిక రూపంలో డిఓ గారికి సమర్పించడం జరుగుతుంది.